హే గైస్ ఎలా ఉన్నారు? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సంపాదించే వ్యక్తికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగితే ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? పిల్లల చదువులు, హోమ్ లోన్స్, డైలీ ఎక్స్పెన్సెస్ ఇలా అన్నీ ఒకేసారి ఫ్యామిలీ మీద పడిపోతాయి. అలాంటి సిచ్యువేషన్లో ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చేది ఒక్కటే, టర్మ్ ఇన్సూరెన్స్. చాలామంది ఇన్సూరెన్స్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తారు, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది టోటల్గా ఒక రిస్క్ కవరేజ్. పాలసీ తీసుకున్న వ్యక్తికి జరగకూడదు ఏమైనా జరిగితే అతని ఫ్యామిలీకి చాలా పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ ఒక 20 అనుకుందాం, మీరు 30 ఇయర్స్ టైం పీరియడ్కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అంటే మీకు 50 సంవత్సరాలు వచ్చేదాకా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీకు రిస్క్ కవరేజ్ని అందిస్తుంది. 50 ఏళ్ళు వచ్చేలోపు మీకు ఏమైనా జరిగితే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం మీ ఫ్యామిలీకి వెళ్తుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి కట్టాల్సిన ప్రీమియం కూడా చాలా తక్కువ, కానీ అది ప్రొవైడ్ చేసే కవరేజ్ చాలా ఎక్కువ. మీరు ఇప్పుడు 500 లేదా 1000 రూపాయలు ప్రతి నెల కడుతూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీ ఫ్యామిలీకి 1 crore దాకా ఇన్సూరెన్స్ అమౌంట్ రావచ్చు. నిజానికి ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఇదే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, సరైన అవగాహన లేకపోవటం వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చేసే 5 కామన్ మిస్టేక్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసి చూసింగ్ ద రాంగ్ పేఅవుట్ ఆప్షన్. ఈ మిస్టేక్ మీకు అర్థం అవ్వాలంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి లాంటి షోస్లో డబ్బు గెలవటం లేదా లాటరీలో ₹1 కోటి గెలవటం లాంటి స్టోరీస్ గురించి మీరు వినే ఉంటారు. అలా ఒక వ్యక్తి ₹1 కోటి గెలుచుకొని ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశాడు. చివరికి తన జాబ్ కూడా పోగొట్టుకుని చేతిలో ₹1 కూడా లేకుండా పోయింది. ఒకవేళ ఆ డబ్బుతో అతను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి లేదా ఫ్యూచర్ కోసం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉంటే అతని లైఫ్ బాగుండేది. కానీ కేర్లెస్గా వచ్చిన డబ్బంతా ఖర్చు చేయడంతో అతని దగ్గర ఏం లేకుండా పోయింది. ఇలాంటి స్టోరీస్ మీరు వినే ఉంటారు. ఇన్ఫాక్ట్ మీ చుట్టుపక్కల కూడా చూసే ఉంటారు. ఒక్కసారి అంత పెద్ద అమౌంట్ వచ్చేసరికి దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక మొత్తం పోగొట్టుకుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళకు వచ్చిన డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. ముఖ్యంగా ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడైతే ఏమాత్రం ప్లానింగ్ లేకుండా ఖర్చు పెడతారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, మిస్టర్ ఏ అండ్ మిస్సెస్ ఏ, వాళ్ళకి 2 పిల్లలు. మిస్టర్ ఏకి 1 crore ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అండ్ అనుకోకుండా మిస్టర్ ఏకి ఏమైనా జరిగినప్పుడు ఆ 1 crore అమౌంట్ మిస్సెస్ ఏకి వెళ్తుంది. కానీ అంత పెద్ద అమౌంట్ని ఎలా మేనేజ్ చేయాలో మిస్సెస్ ఏకి తెలియదు. సో ఆ అమౌంట్ మిస్యూజ్ అవ్వచ్చు లేదా త్వరగా ఖర్చు అయిపోవచ్చు అండ్ ఇక్కడ పిల్లల ఫ్యూచర్ డౌట్లో పడిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ 3 types ఆఫ్ పేఅవుట్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ 3 ఆప్షన్స్ వచ్చేసి లంప్ సమ్ పేఅవుట్. ఈ ఆప్షన్లో ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం ఒకేసారి ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ 1 crore అయితే ఒకేసారి ₹1 కోటి ఇచ్చేస్తారు అనమాట. మంత్లీ ఇన్కమ్ లేఅవుట్. ఈ ఆప్షన్లో ఏంటంటే ఒకేసారి మొత్తం అమౌంట్ ఇవ్వకుండా ప్రతి మంత్ కొంత అమౌంట్ లైక్ ఒక ఫిక్స్డ్ శాలరీ లాగా ఇస్తారు. హైబ్రిడ్ ఆప్షన్, లంసమ్ ఆప్షన్ ప్లస్ మంత్లీ ఆప్షన్ కంబైన్ ఈ హైబ్రిడ్ మోడల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక 50 lakhs ఇచ్చి ఆ తర్వాత మిగిలిన 50 lakhsని మంత్లీ ఇన్కమ్ లాగా ఇస్తారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీకి వేరే ఇన్కమ్ సోర్స్ ఉంటే వాళ్ళకి లంసమ్ ఆప్షన్ వర్కౌట్ అవుతుంది. లేదా ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ మనీయే మెయిన్ సోర్స్ అయితే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ వర్కౌట్ అవుతుంది. ఈ రెండు కాదనుకుంటే సడన్ గా మనీ అవసరమయ్యి అట్ ద సేమ్ టైం స్టేబుల్ ఇన్కమ్ సోర్స్ ఉంటే అప్పుడు హైబ్రిడ్ మోడల్ వర్కౌట్ అవుతుంది. గుడ్ థింగ్ ఏంటంటే ప్రెసెంట్ కొన్ని ప్లాన్స్ ప్రాక్టికల్ బెనిఫిట్స్ తో పాటు ఇలాంటి పేమెంట్ ఫ్లెక్సిబిలిటీని కూడా అందిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ అందించే స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ని డిఫరెంట్ పేఅవుట్ ఆప్షన్స్ వచ్చేలా మాత్రమే కాదు, ఎర్లీ స్టేజ్ లోనే స్ట్రాంగ్ కవరేజ్ వచ్చేలా డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, 1 crore లైఫ్ కవరేజ్ ని ₹595 పర్ మంత్ కి మీరు పొందొచ్చు. చాలా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కంటే ఇది చాలా తక్కువ. అంతేకాదు సాలరీడ్ పర్సన్స్ కి 15% ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ అండ్ ఆడవాళ్ళకి 15% లైఫ్ టైం డిస్కౌంట్ లాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు సాలరీడ్ ఉమెన్ అయితే మీకు ఈ 2 బెనిఫిట్స్ కలిసి వస్తాయి అనమాట. ఈ ప్లాన్ లో ఉండే ఇంకో హైలైట్ ఏంటంటే 3 hour క్లెయిమ్ సెటిల్మెంట్. అంటే గ్యారంటీడ్ క్లెయిమ్స్ ని జస్ట్ 3 hours లో క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చేసి 99.70%. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ అనమాట. వీళ్ళ దగ్గర స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే మీరు పాలసీ నుంచి ఎర్లీగా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మీరు కట్టిన ప్రీమియమ్స్ 100% మీకు రిటర్న్ వచ్చేస్తాయి. ఈ ప్లాన్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి ది ప్రోక్రాస్టినేషన్ ట్రాప్.
చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో డిలే చేస్తారు. 20s 30s లో ఉన్నప్పుడు అయితే అసలు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించరు కూడా. ఎవరైనా చెప్పినా కూడా ఇప్పుడు అవసరం లేదులే అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తారు. 40 ఏళ్ళు దాటిన తర్వాత హెల్త్ ఇష్యూస్ మొదలయ్యి బాధ్యతలు పెరిగిన తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. కానీ 20s లో కంటే 40s లో ప్రీమియం ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 25 ఏజ్ ఉన్నప్పుడు ప్రీమియం 8,000 పర్ ఇయర్ ఉంటుంది. 8,000 కడితే మీకు 60 ఇయర్స్ వచ్చేసరికి 2.8 lakhs కడతారు. అదే 40 ఏజ్ ఉన్నప్పుడు ప్రీమియం 22,000 పర్ ఇయర్ దాకా ఉంటుంది. అంటే మీరు 60 ఇయర్స్ వచ్చేసరికి మీరు కట్టే ప్రీమియం అమౌంట్ 4.4 lakhs అవుతుంది. సో 40 ఇయర్స్ వచ్చాక టర్మ్ ఇన్సూరెన్స్ కట్టాలనుకునే వాళ్ళు 1.6 lakhs ఎక్స్ట్రా కట్టాలి. అండ్ 20s లో ఉన్నప్పుడు బాధ్యతలు తక్కువగా ఉంటాయి కాబట్టి 8,000 పర్ ఇయర్ కట్టడం ఈజీ. కానీ 30 ఇయర్స్ తర్వాత మ్యారేజ్, పిల్లలు, లోన్లు ఇలా బాధ్యతలు భారాలే కూర్చుంటాయి. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి బెస్ట్ టైం మీకు ఫస్ట్ శాలరీ వచ్చిన టైం. మీరు డిలే చేసే కొద్దీ ప్రీమియం కాస్ట్ పెరగడంతో పాటు మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసి ఇన్అడెక్వేట్ సమ్ ఎష్యూర్డ్. చాలా మంది ట్యాక్స్ సేవింగ్ కోసం ఏదో పేరుకి ఇన్సూరెన్స్ అని చెప్పి లో కవరేజ్ తీసుకుంటారు, లైక్ 10 or 20 lakhs, అండ్ అది సరిపోతుందిలే అని ఫిక్స్ అవుతారు. మీ యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs అయితే 10 times ఎక్కువ, అంటే 50 lakhs కి ఇన్సూరెన్స్ తీసుకోవటం మీకు ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ 15-20 ఇయర్స్ తర్వాత 50 lakhs సరిపోదు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ సీట్ కాస్ట్ ఒక 10 lakhs అనుకుందాం. వచ్చే 15 years లో ఆ సేమ్ సీట్ కాస్ట్ 30 to 40 lakhs అవ్వచ్చు. మీకు 2 పిల్లలు ఉంటే అప్పుడు మీరు తీసుకున్న 50 lakhs కవరేజ్ వాళ్ళ ఎడ్యుకేషన్ని కవర్ చేయలేదు. సో మీరు ఎంత అమౌంట్కి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని డిసైడ్ అవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఇన్కమ్ రీప్లేస్మెంట్ మెథడ్, మీ యాన్యువల్ ఇన్కమ్ కంటే 15 to 20 times ఎక్కువ అమౌంట్ని ఇన్సూరెన్స్గా తీసుకోవటం. నీడ్స్ బేస్డ్ అప్రోచ్, మీకున్న లోన్స్, మీ పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్, నెక్స్ట్ 20 to 30 yearsకి మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టు ఇన్సూరెన్స్ తీసుకోవటం. అండ్ 50 lakhs కవరేజ్ ఇన్సూరెన్స్ కి 1 crore కవరేజ్ ఇన్సూరెన్స్ కి ప్రీమియం డిఫరెన్స్ చాలా తక్కువ, జస్ట్ ఒక 200 నుంచి 300 రూపీస్ పర్ మంత్ ఎక్స్ట్రా ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 4, నాట్ ఆప్టింగ్ ఫర్ రైడర్స్. మీకు జరగకూడదు ఏమైనా జరిగి మీ ఫ్యామిలీకి మీరు దూరం అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ హెల్ప్ లభిస్తుంది. కానీ సిచ్యువేషన్ కొన్నిసార్లు వరస్ట్ అవ్వచ్చు, లైక్ యాక్సిడెంట్ వల్ల, డిజేబిలిటీ వల్ల. అలాంటి కేసెస్లో జస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకుంటే మీకు హెల్ప్ అవ్వదు. అలాంటి టైంలోనే రైడర్స్ హెల్ప్ అవుతాయి. రైడర్స్ అనేవి ఎక్స్ట్రా ప్రీమియం తో వచ్చే యాడ్ ఆన్స్ లాంటివి అనమాట. ఫస్ట్ వచ్చేసి క్రిటికల్ ఇల్నెస్ రైడర్, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ లాంటి డిసీజెస్ కి అయ్యే ఖర్చుని కవర్ చేస్తుంది. ట్రీట్మెంట్ ఇంకా అదర్ నీడ్స్ కోసం లంసమ్ అమౌంట్ మీకు లభిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్. యాక్సిడెంట్ జరిగి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైనా జరిగితే కవరేజ్ కాకుండా మీకు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాలసీ 1 crore అయితే ఈ రైడర్ తీసుకుంటే 1 crore ప్లస్ 50 lakhs రైడర్ అమౌంట్, అంటే 1.5 crore వస్తుంది. అలా అని చెప్పి ఉన్న రైడర్స్ అన్ని తీసుకోకండి. మీకు అవసరమైనవి లైక్ మీ జాబ్ రిస్క్, మీ ఫ్యామిలీ హిస్టరీని కన్సిడర్ చేసి రైడర్స్ని తీసుకోండి. మిస్టేక్ నెంబర్ 5 వచ్చేసి ప్రొవైడింగ్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కరెక్ట్గా ఇవ్వాలి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయకుండా రాంగ్ డీటెయిల్స్ని ఇచ్చారంటే మీరు కట్టిన ప్రీమియం అంతా వేస్ట్ అవడమే కాదు, మీ ఫ్యామిలీకి క్లెయిమ్ కూడా రాదు. చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని డీటెయిల్స్ని స్కిప్ చేస్తారు. అవేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ప్రీమియం తగ్గించుకోవడానికి కొంతమంది తమకున్న స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ని దాచిపెడతారు. ఆ హ్యాబిట్స్ గురించి తర్వాత బయటపడితే మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మెడికల్ హిస్టరీ. బీపీ, డయాబెటీస్, ఆస్తమా లాంటి డిసీజెస్ని దాచిపెట్టడం, ఇంతకు ముందు జరిగిన సర్జరీస్ గురించి మెన్షన్ చేయకపోవడం కూడా మీ క్లెయిమ్ సెటిల్మెంట్కి ప్రాబ్లం అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఇన్కమ్ డీటెయిల్స్. హై ఇన్కమ్ చూపిస్తే హై కవరేజ్ వస్తుంది అనుకుంటే ఆ తర్వాత క్లెయిమ్ చేసే టైంలో లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ పాలసీస్. వేరే ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి దాచిపెట్టడం కూడా మిస్టేక్. యాజ్ పర్ ఇన్సూరెన్స్ లా సెక్షన్ 45, ఇన్సూరెన్స్ కట్టిన 3 years తర్వాత ఫ్రాడ్ జరిగితే తప్ప క్లెయిమ్ ని రిజెక్ట్ చేయడానికి ఉండదు. కానీ ఈ 3 years లో కంపెనీస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. సో స్టార్టింగ్ నుంచి హానెస్ట్ గా ఉండండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న టైంలో ఈ వీడియోలో పాయింట్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ని చెక్ చేసి మీకు సూటబుల్ ప్లాన్ని తీసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకో మంచి సూట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.